ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఏసీలో నుంచి మనకి చల్లగాలి మాత్రమే రావటం లేదు. ఆ వచ్చే చల్లగాలి ప్యూరిఫై అయ్యి వస్తుంది. ప్యూరిఫై అయ్యి వస్తుంది అంటే గాలిలో ఉన్న దుమ్ము, ధూళి, ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా అది ఎయిర్ ఫిల్టర్స్ దగ్గర ఆగిపోయి ఫ్రెష్ ఎయిర్ మనకి వస్తుంది. ఇక్కడ ఏసీ ఎంత గొప్ప పని చేస్తుందో తెలుసా? మనకి ఎయిర్ వస్తుంది కదా, ఏసీ ఆన్ చేసినప్పుడు ఒకటి స్వింగ్ పైకి కిందకి మూవ్ అవుతూ ఆ స్వింగ్లో నుంచి వచ్చే ఎయిర్ ఒక లేయర్ని క్రియేట్ చేస్తుంది. ఆ స్వింగ్లో నుంచి వచ్చే ఎయిర్ నుంచి కిందకేమో చల్లగా ఉంటుంది, ప్యూరిఫై అయిన ఎయిర్ ఉంటుంది. అందులో బ్యాక్టీరియా కానీ దుమ్ము ధూళి కానీ ఏమీ ఉండదు. ఆ స్వింగ్ పైచే గాలి పైన వేడిగాలి ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది, దుమ్ము ధూళి ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఒక లేయర్ అనేది చక్కగా క్రియేట్ చేసి పెట్టింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సీలింగ్ ఫ్యాన్ వేసి లేయర్కి పైన ఉన్న అన్ప్యూరిఫైడ్ ఎయిర్ని లేయర్కి కింద ఉన్న ప్యూరిఫై అయిన ఎయిర్ని మిక్స్ చేసేస్తున్నాం. అలా చేయటం వల్ల మనం ఏసీలో వచ్చే కూలింగ్ని ఆస్వాదిస్తున్నాం కానీ ప్యూరిఫై ఎయిర్ని మిస్ అయిపోతున్నాం. అంతేకాకుండా ఆ ఫ్యాన్ స్పీడ్గా తిరగటం వల్ల గాలిలో ఉన్న దుమ్మి కణాలు, ధూళి కణాలు పైకి లేచి తేలాడుతూ ఉండగా వాటిని మనం శ్వాస తీసుకుంటాము. దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దానికి తోడు మన ఏసీలో ఉండే ఎయిర్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, వాటిపైన ఎక్కువ డస్ట్ ఫామ్ అవుతుంది. సో మనకి సర్వీసింగ్ త్వరగా చేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇకపై ఎప్పుడు సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేయకండి. ఒకవేళ మీకు ఫ్యాన్ గాలి కంపల్సరీగా కావాలి అనుకుంటే మ్యాక్సిమం టేబుల్ ఫ్యాన్ యూజ్ చేసుకోవచ్చు. స్లోలో పెట్టుకుని హ్యాపీగా వాడుకోవచ్చు. మనం టేబుల్ ఫ్యాన్ వాడుకోవటం వల్ల పైన ఆ ప్యూరిఫై అవని అయిన ఎయిర్ మిక్స్ అవ్వదు. కాబట్టి టేబుల్ ఫ్యాన్ హ్యాపీగా వాడుకోవచ్చు. అది కేవలం ప్యూరిఫై అయిన ఎయిర్నే మీకు అందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.